సమావేశంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథం 124వ అధ్యాయము, కీర్తన గ్రంథం 124వ అధ్యాయము 8వ వచనం తీసినారు, చదవండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క ఘనమైన నామాన్ని మేము ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చేరువచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో త్వరపడి మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడే మనకి సహాయకుడు అని మనకి ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క సహాయం లేకుండా మనం జీవించలేము. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఈ లోకంలో మనకి సహాయం ఎవరి దగ్గర నుండి వస్తుందంటే, దేవుని దగ్గర నుండే మనకు సహాయం వస్తూ ఉంది. మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుని యొక్క నామంలో మనకి సహాయం అందుతూ ఉంది కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవుడు మనకి సహాయకుడు. మనం నడవడానికి దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. మనం జీవంతో ఉండడానికి దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. మనం ఈ లోకంలో ఆరోగ్యవంతులుగా ఉండడానికి దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. మనం దేవుని యొక్క సన్నిధికి రావడానికి దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని వలన, ఆయన నామం వలన మనకి సహాయం కలుగుతుంది అని మనం గ్రహించాలి. ఈ లోకంలో మనం ఎవరి వైపు చూసినా మనకి సహాయము కలగదు. అయితే దేవుని వలన మనకి సహాయం కలుగుతుంది. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి. అందుకే యొక్క కీర్తనకారుడు అంటా ఉన్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆయన మనకి ఎంతో మహోన్నతుడిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఆయన మనకి సహాయకుడు అని మనం గుర్తించేవారుగా ఉండాలి, ఆయన గణపరిచేవారుగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 111వ అధ్యాయము 9వ వచనం చదవండి. 111వ అధ్యాయము 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మనకు సహాయకుడు అని మనకు కనబడతా ఉంది. తర్వాత మనం గమనించినట్లయితే ఆయన పూజింపతగినవాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, పూజింపతగినవాడు. ఈ లోకంలో దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే మన దేవుడు పరిశుద్ధుడైన, ఆయన పరిశుద్ధతను తన జీవితంలో చూపించిన గొప్ప దేవుడిగా ఉన్నాడు ఆయన. అయితే మనం వేరే వాళ్ళు దేవుళ్ళు అని పిలువబడిన వారు పరిశుద్ధత లేనివారుగా మనం చూడవచ్చు. అయితే మన దేవుడు పూజింపతగినవాడు. అందుకే ఇక్కడ ఏమని అంటా ఉన్నారంటే, ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలి అని ఆశపడతా ఉన్నాడు. ఆయన పూజింపతగినవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అందుకే ఆ మాటకి ముందంటా ఉన్నాడు ఏమనంటే, ఆయన తన ప్రజలకు విమోచనమును కలుగజేయువాడు. ఆయన ఎలాంటి దేవుడు? విమోచించే దేవుడిగా ఉన్నాడు. ఆయన మన కష్టాల్లో, మన బాధల్లో, మన యొక్క వేదనలో, మన యొక్క చింతలో, మన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో మనల్ని విమోచించే దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ మనం మనుషుల మీద ఆధారపడితే వారు కొంత మాత్రమే మనకి విమోచన కలుగజేయగలరేమో, కానీ దేవుడు మన యొక్క సంపూర్ణంగా మన యొక్క బాధ నుండి విమోచించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేవాడు. ఆయన మనతో నిబంధన చేసిన వాడుగా ఉన్నాడు.
చూడండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనకి సహాయపడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విమోచించే దేవుడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం దేవుణ్ణి పూజించేవారుగా ఉండాలి, ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. ఇసుక మన జీవితంలో మనం దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకు మనం స్తుతించాలి అని మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన మనకి సహాయకుడు, ఆయన పూజింపదగినవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిబంధన చేసేవాడు అని దేవుని యొక్క వాక్య భాగంలో మనకి కనబడతా ఉంది. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన యొక్క బాధను విమోచించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకి రక్షణనిచ్చిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవా, నీ నామమును బట్టి, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. మన దేవుడు మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన కష్టంలో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. ఆయన మనల్ని రక్షించే దేవుడు అని చెప్పి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపము. మన జీవితంలో మనం రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు వారి నామంలోనే మనం రక్షించబడతాం. ఈ లోకంలో ఉన్న ఏ నామంలో మనకి రక్షణ లేదు. ఈ లోకంలో అనేకమైన ప్రాంతాలకు పరిగెత్తుతూ ఉంటారు జనాలు. అయితే ఎక్కడికి మనం వెళ్ళినా ఏ నామంలో కూడా రక్షణ లేదు అని మనం గ్రహించాలి. ఎందుకంటే మన దేవుడు రక్షకుడుగా ఉన్నాడు, మన దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు, మన దేవుడు మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు, మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనల్ని దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అందుకంటాడు, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఈ లోకంలో మనుషులు మనకు అన్యాయం చేయాలని చూస్తూ ఉంటారు. ఒకవేళ మనం న్యాయంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ ఏ విధంగానైనా మనల్ని అన్యాయం చేయాలి, మనల్ని క్రిందకి లాగాలి, లేదంటే మనం పేరు పోగొట్టాలి, ఎట్లాగైనా వీళ్ళని బజారును పడేయాలి అని చెప్పి చూసేవారు ఉంటారు. కానీ మన దేవుడు మన పక్షాన ఉండి మన తరపున యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ ఏమంటాం, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఒకవేళ మనం అన్యాయమైన తీర్పు పొందవలసి వస్తే, ఒకవేళ ఎవరైనా మనల్ని అన్యాయంగా మాట అంటూ ఉంటే, ఒకవేళ అన్యాయమైన నింద మన మీద పడితే మనం దేవునికి అప్పచెప్పేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి, దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, నీ పరాక్రమమును బట్టి. ఒకవేళ మనం మహా అయితే ఒక మాటకి మాట అనగలుగుతామేమో, మహా అయితే వెళ్ళి కేసు పెట్టగలుగుతామేమో, మహా అయితే మనం కోర్టులో ఒక కేసు వేయగలమేమో. కానీ దేవునికి మనం ఎప్పుడైతే అప్పచెప్తామో మన యొక్క బాధని, దేవుడు తన యొక్క పరాక్రమాన్ని బట్టి మనకి న్యాయం తీర్చేవాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మన దేవుని ఎందుకు మనం ఆరాధించాలి అంటే, ఆయన నామాన్ని బట్టి మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నామాన్ని బట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, మనం ఈ లోకంలో మనం ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో చేయకూడని దేవునికి విరుద్ధంగా మనం ఈ లోకంలో నడుచుకుంటా ఉన్నాం. అయినా దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 25వ కీర్తన 11వ వచనం చదవండి. 25:11. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. చూడండి, మన పాపాలని క్షమించే దేవుడుగా ఉన్నాడు ఆయన. మనం ఎన్నిసార్లు మనం పాపం చేసినా, ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధికి మనం దూరంగా ఉన్నా, దేవుణ్ణి దూషించినా, దేవుణ్ణి ద్వేషించినా, దేవుణ్ణి దుఃఖపరిచినా, మన పాపాలని దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమన్నాడంటే, యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. చూడండి, మనం దేవునికి విరుద్ధంగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించవలసిన వారం, క్రైస్తవులుగా యేసుక్రీస్తుని కలిగిన వారుగా ఈ లోకంలో జీవించవలసిన మనము ఈ లోకంలో మనం యేసుక్రీస్తు వారిని మనం చూపించడం లేదు. ఏదో నామకార్థమైన భక్తి మనం జీవిస్తూ ఉన్నాం.
మనలో క్రీస్తుని చూపించకుండా మనలో సాతాను అపవాదిని చూపించేవారుగా ఉన్నాం. మనలో ఏమాత్రం ప్రేమ లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం క్షమాపణ గుణం లేనివారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం అందరినీ మన యొక్క పక్షాన్ని చేర్చుకోలేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఆయన పక్షాన మనల్ని చేర్చుకున్న గొప్ప దేవుడిగా ఉన్నాడు. మనం పాపిగా ఉన్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు. మనం పాపంలో, శాపంలో, మరణంలో ఉన్నప్పుడు మన కోసం ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించుకున్న గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఎందుకన్నాడు, యెహోవా నా పాపము బహు ఘోరమైనది. ఘోరమైన పాపులం మనం. ఎలాంటి పాపులం అంటే మనం మాట ఇచ్చి తప్పేవాళ్ళుగా ఉన్నాం. ఈ లోకంలో దేవునితో మనం అబద్ధాలాడేవారుగా ఉన్నాం. దేవుని సన్నిధికి వస్తానని చెప్పి తీర్మానం తీసుకొని దేవుని సన్నిధికి రాకుండా దూరమైన స్థితిలో మనం జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క పాపస్థితిని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. మన యొక్క దోషాన్ని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. ఆయన నామాన్ని బట్టి మనకి క్షమాపణ, ఆయన నామంలోనే మనకి క్షమాపణ ఉంది. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. మనం ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, నిజంగా దేవుడు ఉంటే ఇచ్చేయమని అంటారు. దేవుడు మనకులాగా తొందరపడేవాడు కాదు. ఆయన తన యొక్క న్యాయ తీర్పుని వెల్లడి చేయడానికి మనమైతే సహజంగా మనం ఏం చేస్తాం, ఒకవేళ మనకే శక్తి ఉందనుకోండి, ఏదైనా పవర్ ఉందనుకోండి, ఏమంటాం, టక్మని ఆ పవర్ మనం ఉపయోగిస్తాం. ఏమని, నీ చేతులు పడిపోవాలి, నీ కాళ్ళు పడిపోవాలంటాం. ఎందుకంటాం, ఆ కోపంతో మనం అంటాం. ఒకవేళ నిజంగా దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తే, ఒకవేళ నిజంగా వాళ్ళ చేతులు కాళ్ళు పడిపోతే ఏమైంది చూడండి, మన యొక్క తొందరపాటు. కానీ దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. మనం ఎంత ఘోర పాపాత్ములమైనా ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం రాకపోయినా సజీవుల లెక్కలో ఉండగలిగాం. మనం దేవుణ్ణి స్తుతించకపోయినా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నామంటే ఒక బండలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం. మనం మెత్తటి మనసును మనం కలిగిలేము. ఈ లోకంలో ఎన్నిసార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నా మెత్తని మనసు మనకు లేదు. కాబట్టి వాక్యానికి విరుద్ధంగా ఈ లోకంలో మనం నడుచుకునేవారుగా జీవిస్తూ ఉన్నాం. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన యొక్క చిత్తం చొప్పున జరిగించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనం చదవండి. 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేతిని పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన చిత్తానుసారంగా జరిగించే దేవుడు. ఆయన ఈ లోకంలో మనం అనుకుంటాం, మనం ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటాం, ఎన్నో ఆలోచనలు కలిగి ఈ లోకంలో నడుచుకుంటూ ఉంటాం, అది జరగాలి ఇది జరగాలని. కానీ దేవుని యొక్క చిత్తానుసారంగానే ఈ లోకంలో జరుగుతుంది అని మనం గ్రహించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే తన చిత్తము ప్రకారము జరిగించేవాడు ఆయన చేతిని పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. చూడండి, మన దేవుడు ఆయన చిత్తానుసారంగా జరిగించేవాడు. ఆయన నీ చిత్తం నా చిత్తం కాదు, ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలో జరగాలంతే ఏదైనా సరే. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము, దేవుణ్ణి స్తుతించబద్దులము. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనందరినీ దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎంతోమంది మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ధనవంతులు, మనకంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఈ సమయాన్ని చూడలేదు. కానీ దేవుడు మనందరినీ ఆరోగ్యాలతో సజీవుల లెక్కలో ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉంచుకొనగలిగాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా కూర్చున్నాము అంటే ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఈ విధంగా మనం కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మన దేవుడు ఆయన చిత్తానుసారంగా జరిగించే దేవుడుగా ఉన్నాడు. మన చిత్తం జరగదు, ఆయన చిత్తానుసారంగా ఆయన జరిగించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి
ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే చూడండి 115వ కీర్తనలు అంటాడు. 115వ కీర్తన 3వ వచనం చదవండి. 115:3. నా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మన దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశంలో ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, మన దేవుడు పరలోకంలో ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయన మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశముందున్నాడు. ఆకాశం నుండి మనల్ని చూసే దేవుడు ఆకాశం నుండి మనల్ని పోషించే దేవుడు ఆకాశంలో నుండి మనకు కావాల్సిన ప్రతి అవసరతని తీర్చే దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, మా దేవుడు ఆకాశముందున్నాడు. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలో నుండి మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో? మనం చేసే ప్రతి పనికి మనం దానికి మూల్యం చెల్లించుకోవాలి. ఒకవేళ మనం మంచి పనులు చేసామనుకోండి, దేవుడు మన జీవితాల్లో మంచినే వేస్తాడు. ఒకవేళ మనం చెడిపోయిన పనులు మనం చేసామనుకోండి, చెడిపోయిన ఫలితాన్ని మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంతకాలం మంచివారిగానే ఈ లోకంలో జీవిద్దాం. ఒక నిజమైన క్రైస్తవుని వలె ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉందాం. క్రీస్తును పోలి ఈ లోకంలో మనం నడుచుకునేవారుగా ఉందాం. అందుకే మా దేవుడు ఆకాశముందున్నాడు. ఒకవేళ మనల్ని ఎవరైనా ద్వేషిస్తే, అయ్యా నా దేవుడు ఆకాశంలో ఉన్నాడు అని చెప్పి మనం ధైర్యంగా చెప్పేవారిగా ఉండాలి. మనం కృషించిపోకూడదు. మనం ఆలోచించి, అయ్యో నాకే ఎందుకు వస్తుంది ఈ శ్రమ, అయ్యో నాకే ఎందుకు వస్తుంది ఈ బాధ, అయ్యో నేనే ఎందుకు ఈ అనారోగ్యంతో బాధపడాలి అని ఎప్పుడూ కూడా మనం చింతించేవారుగా ఉండకూడదు. సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నా దేవుడు ఆకాశముందున్నాడు అని మనం గుర్తించేవారుగా ఉండాలి. అందుకంటాడు, మా దేవుడు ఆకాశముందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన ఇష్టం. ఒకవేళ మనకు అనారోగ్యం పెట్టాడు అనుకోండి, ఆయన ఇష్టం, ఆయనకే మహిమ కలుగును గాక. ఒకవేళ మనకు ఏదైనా శోధన వచ్చిందనుకోండి, అయ్యా నీ ఇష్టం, నీ చిత్తం ప్రకారం జరిగించు అని దేవునికి మనం చెప్పేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆకాశం నుండి చూసే దేవుడుగా ఉన్నాడు. మనల్ని శుద్ధ సువర్ణం వలె మార్చే దేవుడుగా ఉన్నాడు. ఒక రాయిని ఒక శిల్పం కావాలి అంటే ఆ రాతిని చెక్కబడాలి. చెక్కబడకుండా ఆ రాయి శిల్పం కాలేదు. ఎందుకంటే ఆ యొక్క ఎన్నో దెబ్బలు తినాలి. దెబ్బలు తిన్న తర్వాత ఆ రాయికి ఒక రూపం వచ్చింది. అదేవిధంగా మన జీవితంలో క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవించాలి అంటే అనేకమైన శ్రమలు పొందాలి, అనేకమైన నిందలు పొందాలి, అనేకమైన అవమానాలు పొందాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఒక మంచి రూపానికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకొని సంతోషంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. సమాధానంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే చూడండి, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 4వ వచనం చదవండి. 95వ అధ్యాయము 4వ వచనం. పర్వత శిఖరములు ఆయనవే. చూడండి, భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. ఎక్కడున్నాయి భూమి ఆగాధ స్థలములు? ఆయన చేతిలో ఉన్నవి. అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత బలవంతుడు, ఆయన ఎంత మహత్యము కలిగిన దేవుడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడు భూమి ఆగాధ స్థలాన్ని. ఒకవేళ ఈ మధ్యకాలంలో మనం భూకంపాల గురించి మనం చూస్తూ ఉన్నాం, సునామీల గురించి మనం చూస్తూ ఉన్నాం. సునామీ ఎందుకు వస్తూ ఉంది? కొంచెం కదిలితే సముద్రంలో సునామీ వస్తూ ఉంది. సముద్రం ముందుకు పొంగి వస్తూ ఉంది. ఆ భూమి కదిలిపోతూ ఉంది. ఎందుకంటే దేవుడు జాగ్రత్తగా పట్టుకున్నాడు. అందుకే చూడండి, అక్కడ భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. ఆయన భద్రంగా పట్టుకున్నాడు కాబట్టి భూమి శూన్యంలో మనకు కనబడతా ఉంది, శూన్యంలో వేలాడదీయబడి ఉంది. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నది అని మనం గుర్తించాలి. చాలామంది తెలియక ఎట్లా వేలాడిద్ది అంటాడు, కానీ దేవుని యొక్క చేతిలో ఉంది. మనందరం ఎక్కడున్నాం? దేవుని చేతిలో ఉన్నాము అని మనం గ్రహించాలి. మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే మనం దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే ఇక్కడ చూడండి, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి. ఈ లోకంలో మనకు 1 ఎకరం పొలం ఉందనుకోండి, మనం ఎంత గర్వంగా ఉంటామో.
దేవుని మందిరానికి కూడా మనం రాలేము. ఏదన్నా మంచిగా ఉందనుకోండి, మన పొజిషన్ బాగుందనుకోండి, ఒక లగ్జరీ లైఫ్ మనం ఉంటుంది మనకి. కానీ దేవుని దగ్గరికి రాలేని స్థితిలో మనం ఉంటాం. ఎందుకు ఉంటామంటే మనకు కలిగిన దాన్ని బట్టి మనం రాలేము. అయితే క్రైస్తవులుగా మనం ఇక్కడ చేరిన మనందరికీ దేవుడు భూమిని, అగాధ స్థలాన్ని, సమస్తాన్ని దేవుడు మనకిచ్చినట్లు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు. ఇవన్నీ దేవునియే, ఇవన్నీ మనయే. మరి మనం ఎందుకు ఉసూరు మనాలి? అయ్యో, నేను ఉంటాకి సరైన ఇల్లు లేదే, లేదా నాకు పొలం లేదే, మంచి ఉద్యోగం లేదే, ఎందుకు మనం బాధపడాలి ఈ లోకంలో ఉన్నప్పుడు? ఎందుకంటే దేవుడు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. మనం ఆయన చేతిలో ఉన్నాము. ఎలాంటి కష్టం మనల్ని ముట్టుకోదు, ఎలాంటి బాధ మన దగ్గరికి రాదు, ఎలాంటి అనారోగ్యం మనల్ని ఏమీ చేయదు అని మనం గుర్తించాలి. కొన్నిసార్లు మనం కొన్ని వార్తలు వింటూ ఉంటాం. ఏమనంటే, అయ్యే ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, అయ్యి పడిపోయాడు. ఈ మధ్యకాలంలో క్రికెట్ ఆడుతూ చనిపోయారు. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళి, ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. పెళ్ళిలో డ్యాన్స్ చేస్తా కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది అట్లా చనిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క చేతిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. ఎందుకు భూమి అగాధ స్థలాన్ని చేతిలో పెట్టుకున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, భూమి మీద మనం ఉన్నాం కాబట్టి భూమి అగాధ స్థలాన్ని ఆయన చేతిలో పట్టుకున్నాడు. ఆయన ఒకవేళ భూమి మీద మనం లేకపోతే దేవుడు భూమికి అంత ప్రాధాన్యత ఇవ్వడు. మనం ఉన్నాం కాబట్టి దేవుడు భూమిని ఆ విధంగా పట్టుకొని జాగ్రత్త చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి రావటము దేవుణ్ణి మహిమపరచటమే, దేవుని సన్నిధిలో కూర్చోవటం దేవుణ్ణి ఆరాధించటమే. మనం దేవుని ఆరాధన పక్కన పెట్టి మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, అది దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. చూడండి, మన యొక్క జీవితంలో చూడండి, మన దేవుడు ఎలాంటి మన దేవుడు చూడండి, 95వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహత్యము గల మహారాజు. మన దేవుడు మహారాజు అయిన. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈ లోకంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అధికారి దగ్గరికి మనం పరిగెత్తాం. ఎందుకు? అయ్యా ఫలానా ఎమ్మెల్యే, ఫలానా ఎంపీ, లేదంటే ఫలానా ముఖ్యమంత్రి గారు మనకేదో చేస్తారని చెప్పి మనం ఆశపడతాం. అయితే మన దేవుడు మహారాజు ఆయన. చూడండి, ఆయన రాజు, మనం ఆయన పరిపాలించే జనులుగా మనం ఉన్నాం. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు చూడండి, యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహత్యము గల మహారాజు. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. చూడండి, 48వ కీర్తన 1వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 1వ వచనం. మన దేవుని పర్వతమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడినై ఉన్నాడు. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన గొప్పవాడు, ఆయన కీర్తనీయుడు. అందుకే మనం ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు మనం కీర్తనలతో మనం స్టార్ట్ చేస్తాం. చూడండి, మన దేవుడు గొప్పవాడైన. కొన్నిసార్లు ఈ లోకంలో మనం ఎంతగానో బాధపడే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క వెన్ను తట్టి దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. మనం అనుకుంటాం, ఈ సమస్య నుండి ఎట్లా బయటికి రావాలి, లేదంటే ఈ యొక్క బాధ నుండి నేను ఎట్లా బయటికి రావాలి, లేదంటే ఈ యొక్క అనారోగ్యం నుండి నేను ఎట్లా బయటపడాలి అనుకుంటాం. కానీ దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన యొక్క గొప్ప క్రియలు మన యొక్క జీవితాల్లో చేస్తూ ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, ఎందుకంటున్నాడు, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనం పూజించే దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనం పూజించే దేవుడు మన దగ్గరికి వచ్చే దేవుడు. ఆయన మనం పూజించే దేవుడు మన మీద చెయ్యి వేసి మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనం పూజించే దేవుడు మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన చేతులతో మనల్ని ఎత్తి పట్టుకునే దేవుడు ఆయన. కాబట్టి ఆయన గొప్పవాడు. చూడండి, ఆయన మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన మహారాజు అయిన దేవుడుగా ఉన్నాడు.
చూడండి, ప్రపంచంలో బైబిల్లో జరిగిన ప్రతిదీ చరిత్రలో ఉంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో బైబిల్ ఏదో మత గ్రంథం అనుకుంటారు. కాదు, బైబిల్లో జరిగిన ప్రతిదీ చరిత్రలో మనం చూడవచ్చు, ప్రతి విషయాన్ని మనం చూడవచ్చు. అయితే మన దేవుడు ఎందుకంటే ఆయన గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని మన చేతులకు అప్పగించాడు. ఆయన ఎంత భద్రంగా మన చేతులకు ఇచ్చాడో. ఒకవేళ దేవుని వాక్యం మనకు తెలియకపోతే, ఒకవేళ మనం దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించకపోతే, మనం కూడా ఈ లోకంలో ఉండి మనం కూడా అనుకునేవాళ్ళం ఇది కూడా ఒక మతము, అందరిలాగా ఆయన కూడా ఒక దేవుడు అనుకునేవాళ్ళం. కానీ దేవుడు మనందరినీ ఆయన రక్షించుకున్నాడు. ఆయన మనందరికీ సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన రక్షకుడుగా ఉండి మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, 119వ కీర్తన 68వ వచనం చదవండి. 119వ కీర్తన 68వ వచనం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. చూడండి, మన దేవుని గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే. చూడండి, ఆయన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకెవరు చేస్తారు మేలు? ఒకవేళ మన రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే, నిన్న మొన్న ఫోన్ చేశారు ఒకళ్ళు, అంటే మా రిలేషనే, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ఎంతంటే అమెరికాలో మంచి ఉన్నతమైన స్థితిలో మాట్లాడుతా అంటే మా రిలేషన్లోనే వేరే వాళ్ళు డబ్బులు అడిగారు. వాళ్ళని డబ్బులు అడిగితే ఏమంటా ఉన్నారంటే, మాది మేము చూసుకోవటానికే టైం లేదు, మరి వేరే వాళ్ళది మేము ఎట్లా చూస్తాము? చూడండి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి అన్నీ కలిగి ఉండి వాళ్ళకి మంచి ఆ కాస్ట్లీయెస్ట్ కార్లు 3 ఉన్నాయి. కాస్ట్లీయెస్ట్ ప్లస్ ఓన్ ఫ్లాట్ ఉంది, అక్కడ ఓన్ కంపెనీ ఉంది. చూడండి, అలాంటి స్థితిలో ఉన్న మేము మేలు చేయలేము, మా వల్ల కాదు, మా పాటలు మేము పడతా ఉన్నాము, ఇంకా మేమేం చేసేది అంటా ఉన్నారు. నేనన్నా నిజమే, ఎవరు కుటుంబం చూసుకుంటాక వాళ్ళే టైం లేదు కదా అన్న నేను వాళ్ళతో. చూడండి, మన దేవుడు అట్లా అని దేవుడు కాదు. మన దేవుడు ఆయన దయాళుడై మేలు చేయుచున్నాడు. ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో మనం దేవునికి ఇష్టంగా లేకపోయినా మేలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చూడండి, మనం ఎంత ధన్యులమో. ఒకవేళ మనం నోరు తెరిచి ఆరాధించకపోయినా, మనం బలలో చేతులు వేయకపోయినా, బాప్తిసం తీసుకొని దేవుడు మనకు మేలు చేస్తానే ఉన్నాడు. అయినా మనం గుర్తించడం వల్ల మనం బాప్తిసం తీసుకున్నామే అనే విషయాన్ని మనం మర్చిపోయాం. నోరు తెరిచి మనం దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని మనం మర్చిపోయాం. దేవుని సన్నిధికి రావాలి అనే విషయాన్ని మర్చిపోయాం. ఎన్నో రోజులు మనం దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉంటూ వచ్చాం. కానీ దేవుడు మన జీవితంలో మేలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన దేవుడు మేలు చేసే దేవుడు. ఎందుకంటే ఆయన దయగలిగిన దేవుడుగా ఉన్నాడు, మన మీద ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన పూజనీయుడిగా ఉన్నాడు, ఆయన కీర్తనీయుడిగా ఉన్నాడు. చూడండి, మన దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయో. చూడండి, ఇంకా చూద్దాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 7వ వచనం చదవండి. 145వ కీర్తన 7వ వచనం. నీ మహాదయాళుత్వమును వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని. చూడండి, ఆయన మహాదయ కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏ దయ, ఎలాంటి దయ అంటే మహాదయ. ఆయన చూడండి, మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. చూడండి, ఆయన దయ వల్లనే మనందరం సజీవ లెక్కలో ఉండగలిగాం. ఆయన దయే. మన బిడ్డలు చక్కగా ఉన్నారంటే ఆయన దయే. మన భార్య లేదంటే మన భర్త మంచిగా ఉన్నారంటే ఆయన దయే. మనం తిని కాదు, అయ్యా మేము బాగా చేపలు తింటున్నాం, లేదంటే మంచిగా మాంసం తింటున్నాం, బూస్టులు తాగిస్తున్నాం, లేదు. మన జీవితంలో మనందరం సుఖంగా ఉన్నాము అంటే దేవుని యొక్క మాట ద్వారా మనం జీవించగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఏమి తిన్నాము అని కాదు, మనం ఏమి తిన్నా ఏమి తాగినా దేవుని యొక్క చిత్తం లేకపోతే ఈ లోకంలో మనం నడవలేం. చూడండి, ఆయన చిత్తానుసారంగా దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన యొక్క మహాదయాళత్వమును గూర్చి కీర్తిని వారు ప్రకటించెదరు. ఆయన దయగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన కీర్తనీయుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి.
అందుకే అన్నాడు చూడండి అక్కడ, నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు. ఆయన నీతి కలిగిన దేవుడు ఆయన. చూడండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో మన దేవునికి. ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు వాటిలో నాలుగు విషయాలు తీసుకొని మనం దేవుణ్ణి ఆరాధించలేమా? నోరు తెరిచి, అయ్యా నువ్వు గొప్ప దేవుడిగా ఉన్నావయ్యా, నీకు వందనాలు. అయ్యా నువ్వు మమ్మల్ని మీ చేత్తో పట్టుకున్న దేవుడిగా ఉన్నావయ్యా, నీకు వందనాలు. నువ్వు దయాళత్వం కలిగిన దేవుడిగా ఉన్నావయ్యా, నీకు వందనాలు. అయ్యా నువ్వు కీర్తనీయుడు అని చెప్పి మనం దేవుణ్ణి ఆరాధించలేమా? దేవుణ్ణి స్తుతించలేమా? మరి మనం ఎందుకు సైలెంట్గా ఉంటాం దేవుని సన్నిధిలో? మనం ఎందుకు ఆ ఫ్యాను లేదంటే ఆ చైరు దేవుణ్ణి స్తుతించగలిగిద్దా? అంతే ఉంటుంది. మరి మనం ఎందుకు నోరు తెరవలేకపోతా ఉన్నాం? నోరు తెరవాలి. ఎప్పుడైతే మనం నోరు తెరుస్తామో దేవుడు మన కుటుంబాలని దీవెనలతో నింపే దేవుడిగా ఉన్నాడు ఆయన. ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయన. మనం సైలెంట్గా ఉంటాం. ఆరాధనకు వచ్చి ఆరాధన చేయలేం, ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చి బలలో చేతులు వేయలేం. కానీ ఆయన సైలెంట్గా ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన మనల్ని అభివృద్ధి చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చివరగా విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం చూసుకొని మనం ఆరాధన చేద్దాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతకవారి ఎడల ఆయన దయ చూపువాడు. చూడండి, ఆయన్ని ఆశ్రయించే వారి ఎడల ఏం చేస్తాడు? ఆయన దయ చూపే దేవుడిగా ఉన్నాడు. దేవుణ్ణి మనం ఆశ్రయించకుండా దేవుని దయను మనం పొందలేము. దేవుని సన్నిధికి రాకుండా దేవుని శక్తిని మనం అనుభవించలేము. దేవుని సన్నిధిలో గడపకుండా దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబంలో మనం చూడలేము అని మనం గుర్తించాలి. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. మనం దేవుని సన్నిధికి రాకుండా దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి అని మనం ఆశపడేవారుగా ఉన్నాం. మనం ఎంత స్వార్థపరులమో. దేవుని సన్నిధికి వచ్చి మనం ఆశీర్వదించబడేవారుగా ఉండవలసిన మనము మన ఇంట్లో ఉండి మనం దేవుడిని, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా భర్తను దీవించు, నా భర్తను మార్చు, నా బిడ్డలను మార్చు అని మనం ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. మన జీవితాల్లో దేవుని యొక్క దయను మనం పొందాలి అంటే దేవుని యొక్క సన్నిధిని మనం రావాలి. అందుకే దేవుణ్ణి ఆశ్రయించే వారిని దేవుడు ఆయన దయగలిగి ఉంటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తుంది. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో ఎవరైతే బాప్తిస్మం తీసుకొని బలలో చేతులు వేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా అందరూ తలలో వంచి ఒకరి తర్వాత ఒకరు ఆరాధిద్దాం. దేవుని యొక్క గుణలక్షణాలు మనం ఎన్నో చెప్పుకొని విన్నాం. ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన రక్షకుడు, ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆయన పూజింపదగిన వాడుగా ఉన్నాడు. ఆయన కీర్తనీయుడిగా ఉన్నాడు. ఆయన సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎత్తి పట్టుకునే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని క్షమించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క లక్షణాలు మనం గుర్తుపెట్టుకొని దేవుడిని మనం ఆరాధిద్దాం. అందరం తలలో వంచి ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం.